నీవు నిరాశలో ఉన్నావా? నీవు నిస్పృహలో ఉన్నావా? ఈ వీడియో నీకోసమే. ఈరోజు నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, నేను ఇంత భక్తిని ప్రదర్శిస్తున్నప్పటికీ, ఇంతగా శరీర సంబంధమైన కోరికల సమస్తమును విడిచి, దేవుడే నాకు పరిపూర్ణత అని నువ్వు నమ్మి ఆయన ఆరాధిస్తూ ఉండొచ్చు. నీ కుటుంబం అంతా కూడా సంపూర్ణంగా దేవునికి విధేయత కనబరుస్తూ ఉండవచ్చు. అయినా నువ్వు శ్రమల్లోనే ఉన్నావు. అయినా నువ్వు బాధల్లోనే ఉన్నావు. అయినా నువ్వు ఇబ్బందుల్లోనే ఉన్నావు. నీ కుటుంబం అనేక రకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితుల్లో నీ మనసులో ఒక మాట పలుకుతూ ఉంది, ఇంత భక్తి చేస్తున్నాను కదా, ఇంత విధేయత కనబరుస్తున్నాను కదా, దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు అని. అయితే సోదరి, సోదరుడా, నువ్వు శ్రమ పడుతున్నావా? నువ్వు బాధపడుతున్నావా? నువ్వు కష్టపడుతున్నావా? అయితే దేవుడు నీ మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తూ ఉన్నాడు. ఒక ప్రాముఖ్యత నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. శ్రమల కొలిమిలో, ఇబ్బందుల కొలిమిలో, వేదనల కొలిమిలో, ఆపదల కొలిమిలో నిన్ను నలగగొట్టి పరిపూర్ణమైన శుద్ధ సువర్ణముగా నిన్ను మార్చి పరిపూర్ణ పరిశుద్ధతలోనికి నిన్ను తీసుకువచ్చి ఈ సమాజంలో నిన్ను వెలుగుగా మార్చబోతూ ఉన్నాడు. నిన్ను ఉన్నతంగా మార్చబోతూ ఉన్నాడు. ఓ ప్రాముఖ్యమైన పాత్రగా నిన్ను మలచబోతూ ఉన్నాడు. దానిని బట్టే, దానికి అనుగుణంగానే అనేక విషయాల్లో దేవుడు నిన్ను నలగగొడుతూ, ఆ వేదనలో, ఆ శోధనలో, ఆ బాధల్లో, ఆ ఇరుకులో నిన్ను పరిపూర్ణతలోనికి నడిపించటానికే దేవుడు అనునిత్యం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనం అనుకుంటూ ఉన్నాం, మనకి భక్తి లేదా, విశ్వాసము లేదా, లోపముందా, ఏమైనా తప్పిదములు చేస్తున్నామా అని మన ఆలోచనలు చేస్తూ ఉన్నాము. కానీ దేవుడు నీ మీద ఒక ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉన్నాడని, ఒక ప్రాముఖ్యమైన పాత్రగా నిన్ను మలచబోతూ ఉన్నాడని, సకల జనులకు ఆశీర్వాదకరంగాను నీతికరంగాను నిన్ను నిలబెట్టి అనేకులకు నిన్ను మార్గదర్శకంగా చేయబోతున్నాడని మనం గుర్తించాం. అయితే ఈరోజు ఎవరైతే నిస్పృహలో ఉన్నారో, ఎవరైతే నిరాశలో ఉన్నారో, ఎవరైతే దీవించబడట్లేదు, ఆశీర్వదించబడట్లేదు, మేలులు రావట్లేదు, కానీ మేము భక్తిగా ఉన్నాం, మాలో ఏ లోపం లేదని అనుకుంటున్నావా? అయితే నీ మీదే దేవునికి ప్రత్యేక శ్రద్ధ ఉంది. నిన్నే దేవుడు అధికంగా ప్రేమిస్తూ ఉన్నాడు. నీ ద్వారానే ఈ భూమిలో అనేకులకు సత్యమును అందించబోతూ ఉన్నాడు. నువ్వు మామూలు వ్యక్తివి కాదు, నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు గొప్ప ఉన్నతమైన దేవుని ప్రణాళికలోనికి మార్చబడబోతున్నటువంటి వాడు. అయితే నీ ముందున శ్రమలను చూసి, బాధలను చూసి, ఇబ్బందులను చూసి నిరాశ చెందకు. దేవుడు నీకు తోడై ఉండి నిన్ను ఉన్నతంగా మార్చబోతూ ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకో. ఆమేన్.